కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్నంటాయి. రైల్వే స్టేషన్ ముందు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయకురాలు సంజీవలక్ష్మి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా కర్నూలులో అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని సంజీవలక్ష్మి తెలిపారు. కర్నూలులో టీజీ భరత్ విజయానికి కృషి చేసిన ప్రతి టీడీపీ కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 10 నిమిషాల క్రితమే భరత్ అనే నేను 10 సంవత్సరాలుగా కర్నూలు ఎదురుచూపు చూస్తున్న ఒకే ఒక మాట భరత్ అనే నేను. అది కొద్ది క్షణాల క్రితమే మంత్రిగా ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రముకు గొడ్డుపోయిన ఆంధ్ర రాష్ట్రముకు అభివృద్ధి లేని ఆంధ్ర రాష్ట్రముకు ఎటువంటి అభివృద్ధిని నోర్చుకొని ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మా టీజీ భరత్ గారికి అభివందనలు తెలుపుతున్నామండి. ఎప్పుడైతే మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో నూతన బాధ్యతలు మీకు బరువు బాధ్యతలు మీకు వస్తాయి. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి రూపంలో ముందుకు నడిపిస్తారని, అలాగే కర్నూలు మూలన వాడన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా కర్నూలు డెవలప్మెంట్కి ప్రతి గంట ప్రతి ఆర్నిషం ఆయన ఖచ్చితంగా శ్రమ చేస్తారు, కర్నూలుని డెవలప్ చేస్తారని 100% మాకు నమ్మకం ఉంది. ఈ విజయం మాత్రం టీజీ భరత్ విజయం మాత్రం మా కార్యకర్తల విజయం. ఎందుకంటే గత సంవత్సరం నుంచి అహర్నిశలు వాడున తిరిగి సందున తిరిగి టీజీ భరత్ గారి గురించి అలా ఒక ప్రాముఖ్యత గుర్తించి భరత్ గారు వస్తే కర్నూలుకి ఏం చేస్తారనేది వాడున తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఇవాళ భారీ మెజారిటీతో భరత్ గారిని గెలిపించడం జరిగింది. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే టీజీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. జై చంద్రబాబు, జై టీజీ భరత్. ఈ నినాదం ఈ రోజు ఏపీ మొత్తం మారుమోగుతుంది. ఎందుకంటే మనకు గత 5 సంవత్సరాలుగా పట్టిన దరిద్రం వీడిపోయి ఈ రోజు మనకు మంచి రోజులు వచ్చాయి. మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి ఉన్నాడు. అంతేకాకుండా అలాంటి విజనరీ లీడర్కి తోడైన మా టీజీ భరత్ అన్న గారు, టీజీ భరత్ అన్న గారు కూడా పెద్ద విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఇద్దరు ఏకగ్రీవంగా మాకు మంచి చేస్తారు కర్నూలు అనే నమ్మకంతో ప్రజలందరూ చాలా సంతోషకరంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అన్న ఒక ఎమ్మెల్యేనే కాకుండా మినిస్ట్రీ కూడా తీసుకున్న ఆనందం కర్నూలు ప్రజలలో అందరికీ కనబడుస్తుంది. కానీ ఈరోజు భరత్ అన్న గెలుపు నుంచి కర్నూలు డెవలప్ అవుతుంది. చంద్రబాబు గారి గెలుపు నుంచి మన ఏపీ